సుబ్బారావు ఇంట్లో రాత్రి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో ఏమో గాని ఒక కట్ట వార్తాపత్రికలు సుబ్బారావు ముందు ఉన్నాయి. అందులో ఇంగ్లీష్, తెలుగు 2 జాతులు ఉన్నాయి. ఒక్కో పేపర్ని తీసుకుని ఆశాంతం చాలా జాగ్రత్తగా చదువుతున్నాడు. ఆ విడ్డూరం అతని భార్య చాలాసేపటి నుంచి చూస్తూనే ఉంది. అసలు ఈ మధ్య సుబ్బారావు వాలకం సవ్యంగా లేదు. రాత్రిళ్ళు నిద్రపోడు, పగలు ప్రశాంతంగా ఉండలేడు. సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాడు. ప్రతి చిన్న విషయానికి ఉలికులికి పడుతున్నాడు. పిల్లలు జాగ్రత్తని భార్యని పలుమార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో ఏమిటో అక్షరం చెప్పడం లేదు. చాలా పొద్దుపోయిందండి అన్నదామే. పర్లేదు, నువ్వు పడుకో. అయినా ఇంత రాత్రి వేళ ఆ చదవడం ఏమిటి? వార్తల కోసం. ఏముంటాయి వార్తలు? ఏమైనా ఉండొచ్చు. కోటీశ్వరులు, కొందరు కూనీ అయిపోవచ్చు. కూనీనా? అవును. అంత ఆశ్చర్యపోతావే? అది కూడా వార్తే మరి. నువ్వు పడుకో అని పేపర్లో తలపెట్టేశాడు సుబ్బారావు. అతని భార్య అతని వైపు వింతగా చూస్తూ ఉండిపోయింది. మరోవైపు లక్ష్మీపతి ఇంట్లో కూతురుకి, భార్యకి లక్ష్మీపతి తన థియరీని వివరిస్తున్నాడు. నేను కలలుగన్న సంబంధం ఇది. సత్యంగారితో వియ్యమొందడం అంటే స్వర్గం చేతికి చిక్కినట్టే. ఏమిటి అర్థమవుతుందా? అబ్బాయిని మనింటికి తీసుకుని రావడానికి నేనెంత అవస్థపడ్డానో మీకు అనవసరం. అతనికి సకల మర్యాదలు జరగాలి. అందులో ఏదైనా పొరపాటు జరిగిందో మీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త అని వెళ్ళిపోబోతూ ఆగి భార్యతో అన్నాడు. అమ్మాయితో కాఫీ పంపించు. ఆ తర్వాత అతను తిన్నగా అబ్బాయి గారున్న గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వచ్చిన లక్ష్మీపతిని చూస్తూ అన్నాడు జాకీ. మనిషిని పోలిన మనుషులుంటారు, జాగ్రత్త అని మొన్న ఆ మధ్య ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చే ఉంటాడు అన్నాడు లక్ష్మీపతి. నేను అదే ఇవ్వాలనుకుంటున్నాను. వద్దొద్దు, మీరేం ఇవ్వక్కర్లేదు అన్నాడు లక్ష్మీపతి కంగారుగా. ఇట్స్ ఆల్ రైట్. చెప్పవలసిందేదో చెప్పడం నా డ్యూటీ. మీరు చెప్పిందంతా వినేశాను గనక ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఆ ప్రకారంగా వాళ్ళ సంభాషణ ఇంకెంతసేపు జరిగిందో కానీ అంతలో పద్మ కాఫీ తీసుకుని వచ్చింది. మా అమ్మాయి పేరు పద్మ అన్నాడు లక్ష్మీపతి. హలో అన్నాడు జాకీ. కాఫీ ఇవ్వమ్మా. మనకు కావలసిన వారేలే. పద్మ టేబుల్ మీద కాఫీ పెట్టి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఆ చర్యకు లక్ష్మీపతి వరి అయ్యాడు. కాఫీ వెంటనే దాచుకుని జాకీతో అన్నాడు. చదువుకున్న పిల్లే గాని సిగ్గెక్కువ. ఐ లైక్ ఇట్. సంతోషం. కాఫీ పుచ్చుకోండి. జాకీ కాఫీ చప్పరించి ఆనందంగా అన్నాడు. ఫెంటాస్టిక్. అమ్మాయి చేసింది. ఆ మాటకొస్తే వంట చేయడంలో ఆమెకు ఆమె సాటి. పేరు బాగుంది, క్వాలిఫికేషన్స్ బాగున్నాయి. యు ఆర్ లక్కీ. పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఎవరికి? మా అమ్మాయికి. వెరీ నైస్. వరుణ్ణి వెతికారా? ఏమి అనుకోనంటే చెప్తాను. చెప్పండి. విన్న తర్వాత తొందరపాటెక్కువని నన్ను తిట్టకూడదు. అప్పుడేమంటాను? ఇప్పుడొద్దు. మా అమ్మాయికి తగిన వరుడు మీరే. అదుగో, దాన్నే తొందరపాటు అంటారు. ఆ మాట అనొద్దని ముందే మనవి చేసుకున్నాను. మనసులో ఉన్న మాటేదో కక్కేశాను. ఇక మీ నిర్ణయం ఏమిటో వినాలని ఉంది బాబు. మరి నా క్వాలిఫికేషన్స్ కూడా మీకు నచ్చాలిగా. నా పేరు జాకీ. తల్లిదండ్రులు లేరు, ఆస్తిపాస్తులు లేవు. అవన్నీ అనవసరం అన్నాడు లక్ష్మీపతి నిబ్బరంగా. ఫెంటాస్టిక్. నేనెవరినో ఏమిటో తెలుసుకోకుండానే పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా? చేస్తాను. ఆ తర్వాత గొడవలు ఏమైనా జరిగితేనూ జరగవని హామీ ఇస్తాను. కాగితం, కలం తీసుకోండి. అవెందుకు ఇప్పుడు? హామీ ఇస్తున్నానుగా. అదేదో అక్షరాల్లో ఉండడం మంచిది. కాగితం, కలం తీసుకున్నాడు లక్ష్మీపతి. జాకీ స్టైల్గా నిలబడి సిగరెట్ కాలుస్తూ డిక్టేట్ చేస్తున్నాడు. జాకీ అనబడే జాకబ్కి రాయండి. లక్ష్మీపతి జాకీ చెప్పే వాక్యాలను రాస్తున్నాడు. నా పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. అతని పుట్టి పూర్వోత్తరాలు, అతని మంచి చెడులు నాకు అనవసరం. ఇది నా సమ్మతి మీద రాసి ఇచ్చిన పత్రం. ఆ కింద సంతకం చేయండి. లక్ష్మీపతి సంతకం కూడా చేశాడు. ఆ కాగితం జాకీ పుచ్చుకుని అన్నాడు. కంగ్రాట్స్. మీ అల్లుడవడానికి నాకిప్పుడు ఎట్లాంటి అభ్యంతరం లేదు. ముహూర్తం ఎప్పుడు మామా? ఎప్పుడోనా? 31 అర్ధరాత్రి. దీన్నే తొందరపాటు అంటారు. ఓకే ఓకే. అంటే పెళ్ళి ఇంకా 2 రోజులుందన్నమాట. వెరీ గుడ్ అన్నాడు జాకీ. ఎల్లుండే నా పెళ్ళి అన్నది పద్మ. పిడుగులాంటి ఆ వార్తకి కృష్ణమూర్తి తట్టుకోలేకపోయాడు. లేచి నించున్నాడు. నిలబడి ఒక్కో మాట కసిగా, కోపంగా వత్తి పలుకుతూ అన్నాడు. ఏమిటి? ఎల్లుండి నీ పెళ్ళా? కూర్చో. ఎవరైనా చూస్తే బాగుండదు. నా పెళ్ళికి తప్పకుండా రమ్మని చెప్పడానికి వచ్చాను. వస్తావుగా అన్నదామె కళ్ళొత్తుకుంటూ దీనంగా. పద్మ అన్నాడు కృష్ణమూర్తి ఆందోళనగా.
నువ్వు నా పెళ్ళికొస్తే కడసారి నిన్ను చూసుకుంటాను. నా మెల్లో 3 ముళ్ళు పడకముందే ప్రాణాలు విడుస్తాను. ఆ క్షణం వరకు ఛాన్స్ ఉందిలే కృష్ణ. అప్పటికైనా నువ్వు నన్ను పెళ్లాడవచ్చు కదా అన్నదామె. ఆ హోటల్లో ఒక మూలగా ఆ ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఆమె చెప్పిందంతా విన్న కృష్ణమూర్తి ఓర్చుకోలేకపోతున్నాడు. కసికసిగా తన క్రాఫ్ట్ని చెరిపేసుకున్నాడు. వరుడెవరని అడగవే. నువ్వు అడక్కపోయినా చెప్పడం నా డ్యూటీ. ఆ సత్యంగారున్నారే వారబ్బాయి అన్నది పద్మ. ఆ వార్తకి కృష్ణమూర్తి గబాలన లేచి నించుని కంగారుగా అడిగాడు, ఎవరు? సత్యంగారబ్బాయా? అంతే మరి, నాన్న కోరిక కూడా అదే కదా. నేను కోటీశ్వరుడి కోడల్ని కావాలి. ఇంతకీ వాడెక్కడా అడిగాడు కృష్ణమూర్తి. ఎవరు? వాడే, ఆ సత్యంగారబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు. వాడి సంగతి నాకు వదిలే. ఈ పెళ్ళి జరగదు, జరగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకేం ధైర్యం? ప్లీజ్ పద్మ, వరీ చేయకు. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. వాడెవడన్నావు? సత్యంగారు అబ్బాయి. మరోవైపు బందరు పొలిమేరలో ఉన్న ఇల్లది. ఊగుడు కుర్చీలో సత్యం ఊగుతున్నాడు. జాకీ చేతులు కట్టుకుని చెబుతూ ఉన్నాడు, అంతా సవ్యంగానే జరిగితే రేపే నా పెళ్ళి సార్. అవును, అందరి కథకి రేపే క్లైమాక్స్ కూడా. మీకెలా ఉందో కానీ నాకు మాత్రం గొప్ప థ్రిల్లింగ్గా ఉంది సార్. ఉంటుంది, అట్లాగే ఉంటుంది. సీజన్ పూర్తయ్యేలోగా ఈ బాపతు పెళ్ళిళ్ళు టపాటపా 4-5 చేసి పెడితే మీ మేలు మర్చిపోలేను సార్ అన్నాడు జాకీ. అతనికి జవాబు చెప్పకుండా సత్యం అకస్మాత్తుగా లేచి నిల్చున్నాడు. సత్యం ఎందుకు లేచాడో తెలియక జాకీ కంగారు పడ్డాడు. సత్యం దృష్టి ఒకచోట కేంద్రీకృతమై ఉంది. జాకీ కూడా అటువైపే చూశాడు. అక్కడే కృష్ణమూర్తి నిల్చుని ఉన్నాడు. అతను ఒక్కో అడుగు వేస్తూ సత్యంతో అంటున్నాడు, నేను అనుకున్నదొకటి, నువ్వు చేస్తున్నది ఇంకొకటి. ఇది నీకు న్యాయంగా ఉందా? నా వరకు నాకు న్యాయమే. నా బిడ్డను అవమానించిన వాణ్ణి నామరూపాలు లేకుండా చేయడం నా డ్యూటీ. వాడి అంతు చూస్తాను అని ఆనాడే చెప్పాను. చెప్పింది చేస్తున్నాను. అండర్స్టాండ్ నానా అరిచాడు కృష్ణమూర్తి. ఆ సంబోధనకి జాకీ అదిరిపోయాడు. ఆ తండ్రి కొడుకుల వైపు వెర్రి చూపులు చూస్తున్నాడు. సత్యం నిబ్బరంగా ఉన్నాడు. అరవకు కన్నా, జరిగేది చూస్తూ ఉండు అంతే. చూస్తాను, ఈ పెళ్ళెట్లా చేయగలవో నేను చూస్తాను అని కృష్ణమూర్తి వెనక్కి తిరిగాడు. జాకీ, వాణ్ణి పట్టుకో అరిచాడు సత్యం. జాకీ కదల్లేదు. యూ ఫూల్, నీకే చెప్తున్నాను వాణ్ణి పట్టుకో. అప్పటికి కానీ జాకీ కదల్లేదు. యూ ఫూల్, నీకే చెప్తున్నాను వాణ్ణి పట్టుకో అని అనగానే మళ్ళీ దగ్గరకొచ్చిన జాకీని ఎగిరెగిరి తన్నాడు కృష్ణమూర్తి. ఆ దెబ్బకి జాకీ వెళ్ళకిలా పడ్డాడు. పడ్డవాడి ఛాతీ మీద కాలు పెట్టి అన్నాడు కృష్ణమూర్తి, బ్రతుకు మీద తీపి ఉంటే ఈ పెద్ద మనిషితో చేతులు కలపకు. ఇది నా వార్నింగ్ అని వెళ్ళబోతున్న కృష్ణమూర్తిని అమాంతం వాటేసుకున్నాడు జాకీ. ఈ గొడవ విని అప్పటికే వచ్చిన జాకీ మనుషులు కృష్ణమూర్తిని గట్టిగా పట్టుకున్నారు. సత్యం వాళ్ళకి సూచనలు ఇస్తున్నాడు. కొట్టొద్దు, కట్టేయండి, దట్స్ ఆల్. వాళ్ళు ఆ పనే చేశారు. కట్టివేయబడ్డ కొడుకుని చేరి ఇలా అంటూ ఉన్నాడు సత్యం, మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుద్దాం, ఓకే? కమాన్ జాకీ అంటూ సత్యం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతన్ని కుక్క పిల్లలాగా వెంబడిస్తున్నాడు జాకీ. ఇంటి బయట సుబ్బారావు జాకీ కోసం నక్కి నక్కి చూస్తున్నాడు. సత్యంతో పాటు జాకీ గొప్ప ఉల్లాసంగా బయటకు రావడం చూసిన సుబ్బారావు గుండె ఆగినంత పనైంది. సత్యాన్ని చంపుతానని 50,000 తీసుకుని ఆయన్ని చంపడం, అటుంచి కుక్క పిల్లలాగా ఆయన వెనుక చేతులు కట్టుకుని నడుస్తూ వస్తున్నాడంటే జాకీని ఏమనుకోవాలి? క్లాస్ 1 నమ్మక ద్రోహం కాదా? జాకీ ద్రోహానికి తలబడ్డాడని సుబ్బారావుకి ఆ క్షణమే తెలిసింది. అంచేత ఒరే జాకీ అంటూ అరుస్తూ అతని మీదకి దూకాడు. జాకీ సుబ్బారావుని లాఘవంగా పట్టుకున్నాడు. సుబ్బారావు జాకీ చేతుల్లో చేపపిల్లలాగా గిలగిలా తన్నుకుంటూ అరుస్తున్నాడు. దగా చేస్తావురా దొంగ రాస్కెల్. ఫ్రెండ్ అన్నావు, ప్రాణాలు కాపాడుతా అన్నావు, 50,000 మింగావు, చివరాఖరికి నాకే ద్రోహం చేస్తావురా, వదిలిపెట్టు. జాకీ సుబ్బారావు మాటలు పట్టించుకోలేదు. తను పట్టిన ఉడుంపట్టు విడిచిపెట్టేదే లేదు. సత్యం సుబ్బారావు వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటే సుబ్బారావు ఇలా అంటూ ఉన్నాడు, సార్, ఈ జాకీ గాన్ని నమ్మకండి సార్, వెన్నుపోటు పొడిచే రకం. నువ్వు చేసిందేంటో అన్నాడు సత్యం. క్షమించండి, బుద్ధి గడ్డి తిని మీకిచ్చిన మాట తప్పాను. మిమ్మల్ని చంపించి పీడ విరగడ చేసుకుందాము అనుకున్నాను. తప్పు చేశాను సార్, పెద్ద ఫ్రాడే చేశాను అన్నాడు సుబ్బారావు. డబ్బు సుబ్బారావు, డబ్బు అది మనిషిని ఏమైనా చేయగలదు. ఆనాడు డబ్బు లేక చావాలనుకున్నావు. డబ్బు కనిపించగాని నిన్ను ఆదుకున్న వాణ్ణి చంపాలి అనుకున్నావు అన్నాడు సత్యం. వద్దు సార్, నన్ను మాటలతో చంపద్దు. ఐఎమ్ రెడీ నౌ. ఉరి తీయండి నన్ను సంతోషంగా. నేను నిజంగా సంతోషంగా చేస్తాను. కానీ ఈ దగాకోర్ గాడిదను మాత్రం దూరంగా ఉంచండి.
కమాన్ సార్, ఉరి తీయండి నన్ను. మన అగ్రిమెంట్ ప్రకారం రేపటి వరకు టైం ఉంది. అంతవరకు ఈ ఇంట్లో బుద్ధిగా ఉండు జాకీ. ఎస్ సార్. ఇతన్ని కూడా కట్టే. జాకీ సుబ్బారావుని ఇంట్లోకి లాక్కుపోతున్నాడు. ఇక డిసెంబర్ 31 రాత్రి. ఊరంతా దీపాలతో అలంకరింపబడి ఉంది. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడానికి, కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్ష్మీపతి ఇంట్లో సందడిగా ఉంది. పద్మని అలంకరిస్తున్నారు. లక్ష్మీపతి ఇల్లంతా హడావిడిగా తిరుగుతున్నాడు. ఊరి చివరి ఇల్లు కృష్ణమూర్తి పక్కనే సుబ్బారావు కూడా కట్టివేయబడి ఉన్నాడు. ఊళ్ళో కోలాహలం మంద్రస్థాయిలో వినిపిస్తోంది. సుబ్బారావు చెబుతూ ఉంటే కృష్ణమూర్తి వింటూ ఉన్నాడు. నమ్మక ద్రోహం చేసేందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. కృష్ణమూర్తి నిట్టూర్చాడు. టైం ఎంతై ఉంటుందో అన్నాడు కృష్ణమూర్తి. 10 దాటొచ్చు. అంటే సరిగ్గా 2 గంటలే ఉంది టైం. ఈలోగా మనం ఏదో విధంగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లేకపోతే కొంపలు అంటుకుంటాయి. నాకు బుర్ర పనిచేయడం మానేసి చాలా కాలమైంది. ఆ ఆలోచన ఏదో నువ్వే చెయ్యాలి అన్నాడు సుబ్బారావు. కృష్ణమూర్తి ఆలోచిస్తున్నాడు. లక్ష్మీపతి ఇల్లు. జాకీని పెళ్ళికొడుకుని చేస్తున్నారు. లక్ష్మీపతి ముచ్చట పడుతున్నాడు. తనని కట్టేసిన కుర్చీని అతి కష్టం మీద సుబ్బారావు దగ్గరికి లాక్కుని వచ్చాడు కృష్ణమూర్తి. తన చేతి కట్లను సుబ్బారావు నోటి సమీపానికి వచ్చేలా చేశాడు. ఆ తర్వాత అన్నాడు, కొరకండి, త్వరగా కొరకండి. సుబ్బారావు ఆ పనికి ఉపక్రమించాడు. ఊళ్ళో ఒక్కగానొక్క క్లబ్. అందరూ సందడిగా ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ తాలూకు పాట ప్రారంభమైంది. ఆ పాట ఊరి చివరి ఇంట్లో కూడా వినిపిస్తోంది. కృష్ణమూర్తి, సుబ్బారావు కట్లు విప్పబడి ఉన్నాయి. అయితే గదిలోంచి బయటకు వెళ్ళాలి అంటే గది తలుపులు బంధించి ఉన్నాయి. కృష్ణమూర్తి సుబ్బారావుకి సైగ చేశాడు. సుబ్బారావు కృష్ణమూర్తి మీద కలబడ్డాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఉత్తుత్తి ఫైట్ ప్రారంభించారు. ఆ వరుస చూసి జాకీ మనుషులు తలుపులు తెరిచి గదిలోకి వచ్చారు. అంతే, వచ్చిన వాణ్ణి వచ్చినట్టు ఉతుకుతున్నారు కృష్ణమూర్తి. అతను ప్రళయకాల రుద్రుడై విజృంభిస్తున్నాడు. చేతనైన సాయం చేస్తున్నాడు సుబ్బారావు. బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ న్యూ ఇయర్ పాట వినిపిస్తూనే ఉంది. లక్ష్మీపతి ఇంట్లో పెళ్లి తంతు ముగిసే కాలం దగ్గర పడుతోంది. అక్కడ కూడా హ్యాపీ న్యూ ఇయర్ పాటే వినిపిస్తోంది. అంచేత పురోహితుడు చదివే మంత్రాలు గాల్లో కొట్టుకుపోతున్నాయి. పద్మ చేతిలో విషం సీసా ఉంది. దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంది. జాకీ చేతిలో మంగళసూత్రం ఉంది. మంత్రాలు మంగళసూత్ర ధారణ వరకు వచ్చేశాయి. జాకీ మంగళసూత్రంతో లేచి నిల్చున్నాడు. పద్మ చేతిలో ఉన్న విషం సీసా బిరడా ఊడింది. అంతలో ఎక్కడి నుంచి వచ్చారో గాని కృష్ణమూర్తి సుడిగాలిలాగా మండపం ఎక్కడం, జాకీ దవడ మీద ఒక్కటిచ్చుకోవడం ఒకేసారి జరిగాయి. అంత లావు దెబ్బ దవడ మీద పడేసరికి జాకీ తట్టుకోలేక గాల్లోకి ఎగిరి మరీ కింద పడ్డాడు. కింద పడ్డవాన్ని లేపి మరీ ఉతుకుతున్నాడు కృష్ణమూర్తి. లక్ష్మీపతికి వరసేమీ అర్థం కాలేదు. ఆ యుద్ధం ఆపడానికి 2 అడుగులు వేశాడు. కృష్ణమూర్తి చాచి కొట్టిన దెబ్బకి జాకీ మళ్ళీ ఎగిరి పడ్డాడు. అయితే ఇప్పుడు అతను నేల మీద పడలేదు. తిన్నగా పోలీసుల చేతుల్లో పడ్డాడు. పోలీసులు పక్కనే సుబ్బారావు నిలబడి ఉన్నాడు. పోలీసుల్ని చూడగానే జాకీ గుడ్లు తేలేశాడు. పోలీసుల్ని చూడగానే లక్ష్మీపతి కూడా ఆందోళన పడ్డాడు. ఏమిటిదంతా అడిగాడు పోలీసుల్ని. వీడో గొప్ప చీటర్, మిమ్మల్ని మోసగించి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ మాటకి జాకీ విదిలించుకుని అన్నాడు, నేనేం మోసం చేయలేదు. నోర్ముయ్, సత్యంగారు అబ్బాయినని చెప్పి ఈ పెళ్లి చేసుకుంటున్నావు అవునా అడిగాడు ఇన్స్పెక్టర్. అంటే ఇతను సత్యంగారు అబ్బాయి కాదా అడిగాడు లక్ష్మీపతి. కాదు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ మాటతో లక్ష్మీపతి గుండె పట్టుకున్నాడు. కుప్పల నేల కొరిగిపోయేవాడే. అన్నపూర్ణమ్మ అతన్ని ఆదుకుంది. ఇన్స్పెక్టర్ చెబుతూ ఉన్నాడు, వీడి పేరు జాకబ్. వీడి మీద బోలెడు చీటింగ్ కేసులున్నాయి. మా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. క్షణం ఆలస్యమైతే మిమ్మల్ని కూడా మోసం చేసేవాడే. లక్ష్మీపతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జాకీ ఇలా అంటూ ఉన్నాడు, ఇన్స్పెక్టర్, పాత కేసులుంటే ఉండొచ్చు, అందుకు నన్ను అరెస్ట్ చేయండి. అంతేగాని ఈ మనిషిని నేనే మోసం చేయలేదు. నా పేరు జాకీ అని ముందే చెప్పాను. సత్యంగారు అబ్బాయినని కాదని కూడా ముందే చెప్పాను. అయినా సరే తనకి తగ్గ అల్లుడని నేనే అని నన్ను మొహమాటం పెట్టి మరి అదిగో చూడండి ఈ కాగితం, ఈ పెళ్లికి ఒప్పించారు అని జేబులోంచి కాగితం తీసి ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆ కాగితం చదివి ఏమిటన్నట్టు లక్ష్మీపతి కళ్ళల్లోకి చూశాడు. అప్పుడు లక్ష్మీపతి కళ్ళల్లో నిజంగానే పశ్చాత్తాపం కనిపించింది. గొంతు పూడుకుపోగా అన్నాడు, డబ్బు ఇన్స్పెక్టర్, డబ్బు మీద ఆశ నా కళ్ళను కప్పింది, నా మెదడుని పాడు చేసింది. ఆ స్థితిలోనే నా పిల్ల గొంతు కోయడానికి కూడా నేను సిద్ధపడ్డాను. ఒక్క క్షణం ఆలస్యమైతే నా కుటుంబం యావత్తు సర్వనాశనమై ఉండేది. సమయానికి దేవుడిలా వచ్చారు. మీకెట్లా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్స్పెక్టర్ జాకీని తీసుకుని వెళ్ళిపోతూ లక్ష్మీపతితో అన్నాడు, ఆ చెప్పే థ్యాంక్స్ ఏదో ఈ సుబ్బారావుకి చెప్పండి. ఇక్కడి గొడవంతా వీడే రిపోర్ట్ చేశాడు.
లక్ష్మీపతి సుబ్బారావు వైపు తిరిగాడు. ఎక్కడ తనకి థ్యాంక్స్ చెప్పేస్తాడో అన్న భయంతో సుబ్బారావు గబగబా అనేశాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి. మీకేమైనా సాయం చేస్తే ఆ చేసిన వారు అదిగో ఈ కృష్ణమూర్తి. లక్ష్మీపతి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చేతులు చాచి కృష్ణమూర్తిని చేరుకున్నాడు. అతనిని ఆత్మీయంగా కావలించుకున్నాడు. అతని చేష్టకి పద్మ ఆనందించింది. అన్నపూర్ణమ్మ తన ఆనందాన్ని కన్నీటితో ప్రదర్శించింది. కృష్ణమూర్తి చేతులు పట్టుకున్నాడు లక్ష్మీపతి. చిన్నవాడివైనా నీది గొప్ప హృదయం మాస్టారు. నాదే పాడుబుద్ధి, లేకీ బుద్ధి, పాపిష్టి డబ్బు. నీ దగ్గర లేదనే వంకతో నిన్ను దూరం చేసుకున్నాను. అయినా నా క్షేమం కోరుకున్నావు. ఆపదలో ఆదుకున్నావు మాస్టారు. నాకు తగిన అల్లుడివి నువ్వే. ఇదే ముహూర్తానికి నా పిల్లని పెళ్ళాడి నన్ను మామను చేసుకో అని పద్మ చేతుల్ని కృష్ణమూర్తి చేతుల్లో ఉంచాడు. ఆ ప్రేమికులిద్దరూ లక్ష్మీపతి కాళ్లను తాకారు. మంగళ వాయిద్యాలు మిన్నుముట్టాయి. సరిగ్గా అప్పుడే సత్యం కారు దిగాడు. సత్యాన్ని చూడగానే లక్ష్మీపతి మొహం తిప్పుకున్నాడు. మొహం ఎందుకు తిప్పుకుంటున్నావు? అడగదలుచుకున్నది ఏదైనా ఉంటే అడుగు. ఎందుకు ఇట్లా చేశావని కోపం కాదు. నేను ఈ ప్రయత్నం తలపెట్టకపోతే ఈ కృష్ణమూర్తి నీకు అల్లుడయ్యేవాడు కాదు. నీ పాపం నీకు తెలియాలన్నా, ఈ కుర్రాడి గుణం అర్థం చేసుకోవాలి అన్నా ఇట్లాంటి ప్రయత్నం ఏదో చెయ్యాలి అనుకున్నాను, చేశాను. అర్థమైందా అన్నాడు సత్యం. అంటే ఇదంతా కావాలని చేశావా? బిక్కమొహం పెట్టుకుని అడిగేశాడు లక్ష్మీపతి. లేకపోతే సరదాపడి చేశాననుకున్నావా? లుక్ హియర్ లక్ష్మీపతి, ఇంకో వార్త కూడా చెప్తాను. గుండె దిట్టవు చేసుకో అన్నాడు సత్యం. ఏం చెప్తాడో విందామని అందరూ కుతూహలంగా ఎదురు చూస్తూ ఉండగా సత్యం నూతన వధూవరులను చేరుకున్నాడు. వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత అన్నాడు, ఈ కృష్ణమూర్తి మా అబ్బాయి. హీజ్ మై సన్. అంతే. కృష్ణమూర్తి మినహాయించి ఎక్కడి వాళ్ళక్కడ శిలాప్రతిమలా నిలబడిపోయారు. లక్ష్మీపతి మాత్రం అమాంతంగా సత్యం గారి కాళ్ల మీద పడ్డాడు.